ఒక్కసారి మీరు గట్టిగా జై గణేష్ మహారాజ్ కేనండి. మీరిద్దరు కూర్చొని లడ్డుకి ఎన్నిసార్లు పాట జరుగుతుంది చెప్పు. 120 సార్లు పాడతారు మళ్ళీ 120 సార్లు పాడతారు మళ్ళీ జోల పాట. నీకు ఖచ్చితంగా లడ్డు పంపిస్తా. ఆడ బేకరీలో ఆల్రెడీ ఒకటి మాట్లాడబెట్టిన లడ్డు 500 కోట్లకు సాధించిన ఏం ఫోన్ బిరిగి ఇంట్లో కట్ చేసినప్పుడు నిన్ను ఇంట్లో ఉన్నాను అర్థమైందే. ఏ గుండ్రం గుద్దుడా, ఏ గొజ్జముండా నీకు చెప్పేది. ఇంతకేమైనా ఎవడైనా మగోడు ఇంట్లో ఉంటాడారా నీలాంటి గొజ్జగాడు తప్పితే? ఏ గొజ్జముండదనా నేను అంటే ఇంట్లో ఉండక ఇంకేం చేయాలా? నీ మధ్య రోడ్లు బట్టలు ఉతుకుతున్నావా లేదా గుద్దాడుతున్నావా? ఏ గొజ్జముండా, ఏ బేవర్స్ ఉండదానా? ఏం చేయాలి? నీ మాదిరి ఎవరు గుట్ల కింద చెట్ల కింద పోతారేమన్నా, రాత్రిలో పెట్టుకుంటారేమన్నా? అవులేని ఇవన్నీ రాత్రులు రోడ్లున్నాయి కదా, ఖర్చు తక్కువతో అయిపోతుంది కదా. ఇదంతా బండ్లలో ఎక్కించబోతారు కదా మెండగాళ్ళు. నువ్వు మిండగారు మరి, నువ్వు చిత్తగాది ఉండదు. మా సార్ న్యూస్ నేర్చుకోరా. ఏం చేసి నేర్చుకోవాలా? ఇట్లా డూప్ అని మమత కోసం లడ్డు పాట పాడుతున్నాడు రా. లడ్డు పాట వాళ్ళ ఫ్యామిలీ, మమత వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తానని చెప్పినాడు రా లడ్డు. అది ఏందో ఫేమస్ అంట కదా. పాడుకోమంటే పాట పాడి లేవి పాట పాడతారు మా ఊరే. పాడుకోమంటే ఓ చిలక నా పెర్ర పట్టుకోక అట్లా పాట కాదు రే. ఏ గొజ్జదనా, ఏ గొజ్జమ్ముడ పరికిముండా ఇంకా పాట అంటే ఇంకేం పాట? లడ్డు పోటీగా ఒకరికొకరు పాడుకుంటారు, నీకు తెలియదు కదా. ఏ చెప్పు. లడ్డు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి పోతుంది లడ్డు. అట్లా పెద్ద లడ్డు ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్ పెద్ద లడ్డు అంట కదా, అది పాడుతున్నాడు పాట. అసలు ఏ టైంలో ఇప్పుడు ఆల్రెడీ పాడుతున్నాడనే కదా నీకు అంత ఇంత రాత్రి అయినా కూడా ఫోన్ చేస్తాడు ఇది. అసలు ఏ టైంలో గానా అసలు మీకు ఏమైనా సంబంధం ఉందా అసలు? మీ సార్కి మీకు ఆ డూప్లికేట్ సార్కి నిజంగా ఫోటో పంపించినాడు రా. ఫోటో పంపించాడు. వినాయకుడి దగ్గర కూర్చున్నాడు రా, వెనకలేదు అంత ఒకటి ఏదన్నా అది ఏముంది ఎలా ఉంది ఫోటో పంపిస్తుంది నీకు వినాయకుడిది. పంపి ఆడ చచ్చినాడు, ఆడ చచ్చింటాడు నాకు తెలిసి. ఆడబడింటాడు మొత్తం అంతా. నువ్వు కూడా పోయి వేలం పాటలు కూర్చున్నా పుణ్యం తెచ్చుకోరా. వేలల్లో పాడినా మేము. వేలం పాట తెలుసు మాకి, తెలుసు కానీ వేలం పాట కానీ వేల పాటే కదా అంటాడు. చూడరా మమత కోసం ఎంత కష్టపడుతున్నాడు మా సారు. నేను పాడినాను, నేను కూడా విన్నానులే. నేను కూడా చేసిన చాలా లడ్లు పాడినా, కొన్ని కోట్లు మిలియన్స్ లో పోయినాయి తెలుసా. అయినా పాట ఇంత నైట్ టైం లో పాడుతున్నాడంటే ఎంత గ్రేట్ రా. సుల్లిమండదాన ఇదంతా ఒక పెద్ద డ్రామానో, ఇది ఒక పెద్ద స్కెచ్ ఇదంతా. నేను చెప్పేది ఇది పెద్ద డ్రామా. నువ్వు గొజ్జాట్లు ఆడద్దు, అర్థమైందా? గొజ్జాట్లో కూర్చొని గొజ్జాట్లాడక ఇంకేం ఆడుకుంటాడు. నీకు మసాజ్ చేస్తాను చెప్తారా కూడా నీకేమీ అర్థం కదా. చేద్దామని లేదు, పోద్దామని లేదు. గొజ్జాట్లాడుకుంటూ కూర్చొని ఇంట్లో ఉండకుండా ఏం చేయాలంట? గొజ్జా సిగ్గు లేదా? నీకు సిగ్గులేదా? మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటావు, ఇన్ఫర్మేషన్ ఇస్తే పీకేది ఏం లేదు కదరా. ఇన్ఫర్మేషన్ చెప్పు. లేదు మా సార్ గొప్ప, ఇది గొప్ప, ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఇన్ఫర్మేషన్ కదరా ఇచ్చాను. మరి ఇన్ఫర్మేషన్ మన కోపం తెప్పించాలని మాట్లాడుతూ వైష్ణవి నువ్వు. త్వరగా ఏదో చేయరా. సరేలే
పోతా గొజ్జమ్ముండ మళ్ళీ కోపం తెప్పించుకుంటా. శేఖర్ గారిని ఏమైనా పంపించమంటావా? బైక్ లో త్వరగా తీసిపోతాడు అట్లా ఊరోతలు తీసిపోయి. ఏ బేవర్దానా గొజ్జాదనా గొజ్జ అట్లానే ఉంటే మనం మధ్యలో శేఖర్ గారు ఎందుకు వస్తాడు మధ్యలో? నీకే డ్రాప్ చేసి నువ్వేమైనా పెట్టుకున్నావేమో చాలా చీప్ గా మాట్లాడుతున్నావురా. నువ్వేం పత్తి మాటలు మాట్లాడుతున్నావేమన్నా? చీప్ గా మాట్లాడుతున్నావురా నువ్వు. ఎప్పుడైనా నీకే సొంతం రా. నీకు మిద్ద పండ్ల మీద కొడతా. పోయేవాళ్ళే వేలం పాట అయిపోయేటట్టుందిరా. నువ్వు పోతాను దిగ్గిరి పోతా పెట్టని అబ్బా పెట్టు పెట్టలో వచ్చే ఆరకొచ్చే ఉండదన్నా ఫస్ట్ నువ్వు నీ అబ్బా పెట్టు. A few minutes later. భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా రాత్రి సమయాన 3 గంటలకి లడ్డు బాబు నువ్వు ఏమైనా లోపల రావాలనుకుంటే లడ్డుబాటు జరుగుతుంది. చెప్పులు ఇడిచేసి లోపల ఏం మాట్లాడతాడు దయచేసి ఏం మాట్లాడుకుంటా ఆడ కూర్చోమ్మ ఆడ కూర్చో పోయి మాట్లాడతాను. ఏం 2:30 గంటలకి ఇవ్వడం సౌండ్ పెడతాడా? కూర్చో ఇప్పుడు లడ్డుపాటు ఎవరెవరు పడతారు అంటే నువ్వు నేను మళ్ళీ పక్కన కూర్చొని అట్లా నేనేమో వెళ్ళిపోనేమని కొండెళ్ళిపోయి అట్లా నేనేమో వెళ్ళిపోనేమని కొండెళ్ళిపోయి లడ్డు వేలపాట కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భంగం చేయాలనే పెట్టుకోవద్దు. లడ్డు బాట అయిపోయిన తర్వాత నువ్వు ఏమన్నా మాట్లాడు ఓకే. అసలు ఈ లడ్డు ఏ టైంలో వాడాలా ఎక్క వాడాలా పంచాంగం పంచాంగం ఏముంది ఎప్పుడు పాడాలా ఎట్లా పాడాలని గడియలు తెలుసా? నీకు గడియలు తెలుసా? ఋతుపవనాలు తెలుసా? నీకు తెలుసా? లడ్డు పాట ఎక్కువసేపు ఎప్పుడు పాడాలి ఎట్లా పాడాలి ఏ టైంలో పాడాలి ఏమి అందరు ప్రపంచంతో వాడతారు అందరు జనాలు వాడతారు ఆడను కదా. మీరు ఇద్దరు కూర్చొని మీరు లడ్డుకి ఎన్నిసార్లు పాట జరుగుతుంది చెప్పు? 120 సార్లు పాడతారు మళ్ళీ 120 సార్లు పాడతారు మళ్ళీ. జోలపాట నడింపాట ఎడంపాట. నువ్వు దూరద్దు ఒక్క నిమిషం దూరద్దు కాదు నువ్వు మైక్ సెట్ రేపు ఉండదు. ఇప్పుడు పెట్టుకుంటాను కనెక్షన్ చెప్పుకొని నువ్వు ఏం చేస్తాను మైక్ లో ఏమైనా సౌండ్ ఫార్మాట్ లో పోలని చేస్తాను. ముట్టద్దు నువ్వు ఎలక్ట్రానిక్ వస్తు కూర్చో మాట్లాడద్దు. నానా నువ్వు రొజ్జేపుండమ్మా అంతా అయిపోయినాక మాట్లాడు. లడ్డుపాట కూర్చున్నావు కదా. ఏమి వినపడుతుంది అనేది భక్తులందరికీ తెలియజేయడమేనగా లడ్డుపాట మీరందరూ ఆడేమైనా వస్తుందేమో నన్ను మా ముగ్గురు తప్ప ఎవరున్నారన్నాడా లడ్డు పాడి నేను తీసో పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు జనాల లేపి మా లడ్డుపాట చూడండి లేపల్లా. ఏ టైంలో పడతాడో అంటాడను నాకు చూడు అందరు నిద్రపోయినారు. నువ్వెందుకు వచ్చినావు నిద్రపోయితే? నువ్వేంటి పాడతావు పాట? తెలుసు నాకు తెలుస్తాయి నాకు ఇన్ఫర్మేషన్ నీకేటి తెలుస్తాయో. నేను పాడే లడ్డు పాట ఇది వైర్లెస్ కనెక్షన్, ప్రతి ఇంట్లో బ్లూటూత్ కనెక్షన్, మొబైల్లో వినపడుతుంది. నీకు టెక్నాలజీ తెలుసు కాబట్టి ఈడేదో డబ్బా పెద్ద స్పీకర్ పెట్టినా అనుకుంటున్నావో. స్పీకర్ టెక్నాలజీ ఎప్పుడో పోయింది. వాళ్ళ ఇళ్లలో వింటాంటారు, రికార్డ్ అవుతుంది. వాళ్ళు పొద్దున్న లేచినాక వింటారు. పాట ఎట్లా జరిగింది అనేది వాళ్ళకి తెలుస్తుంది. నీకెందుకు కొత్త సిస్టమ్ నువ్వే కనిపెట్టినా మన టెక్నాలజీ నాకు బొంగలో టెక్నాలజీ నువ్వే పెడతావు. నువ్వే కనిపెట్టినా మన టెక్నాలజీ నాకు బొంగలో టెక్నాలజీ నువ్వే పెడతావు. నువ్వు అసలు దానికి సంబంధం లడ్డు పాట మొదలెట్టు. డిస్టర్బ్ చేయొద్దు. ఎండిపోకముందే లడ్డుపాటు అయిపోవాలా? నీకు అది కూడా తెలియదు. కూర్చో ఊరికే. భక్తులందరికీ అర్ధరాత్రి సమయం ఇంట్లో ఉంటారు భయ. ఈడుండడం బ్లూటూత్ కనబడుతుంది అందరికి ఇంట్లో. భక్తులు నాకోసంగా ఎవరున్నారా? ఆడు ఎవరున్నారు బాబు చెప్తే అర్థమవుతుంది. వింటారు, రికార్డ్ అవుతుంది, మళ్ళీ వింటారు. ఎవరు రికార్డింగ్ ఏమైతే బ్లూటూత్ రికార్డ్? నీతో బ్లూటూత్ ఉందే? లేదు. ఎందుకు నోరు అసలు డిస్టర్బ్ చేయదు. మా టకటక్ అయిపోతుంది.
భక్తులందరికీ అర్ధరాత్రి తెలియజేయడమేనగా లడ్డుపాట ఘన విజయంగా ఏపీ, తెలంగాణ మరియు కర్ణాటక ఎక్కడా లేని విధంగా లడ్డుపాట మన దగ్గరే జరుగుతున్నది. పోయిన సంవత్సరం జరిగిన వేలంపాట కంటే ఈసారి ఎక్కువ వేలంపాట జరుగుతుందని చెప్పి ప్రజల్లోనూ సాటిస్ఫాక్షన్ కోసం మేము చెప్పుకుంటున్నాము. నీకు ఏం ప్రాబ్లం ఏమి? పేపర్లో టీవీలలో అంటే మన ప్రతి ఒక్కరు ఈ లడ్డుపాటని వీక్షించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఘన విజయంగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశీస్సులు ప్రతి ఒక్క ఆశీస్సులు మాకు ఉండాలని ఎలవేళలో కోరుకుంటున్నాము. మరొకసారి గణపతి పప్ప జై గణపతి. ఆ వీడియో చూపిస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి టీవీలో టెలికాస్ట్ అవుద్ది రేపు. నీకు ఎందుకు నిన్నే తిట్టుకుంటారు. ఏం తిట్టుకుంటారు? ఎవరు తిట్టుకుంటారు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మొదలు చేయాలని చెప్పి కోరుకుంటారు. పెట్టు గొబ్బెమ్మలు పెట్టండి. ఆ చేతిలో పట్టుకొని ఫస్ట్ నువ్వే రేపు వాడు లడ్డు ఎప్పుడైనా చూసినా చూస్తాయి. అది చూసినాంలే. దాని మీద మాత్రం కన్నేసి దాన్ని ఏమైనా తీసుకొని వెళ్ళిపోయే ప్రోగ్రామ్ చేయొద్దు. చాలా నియమ నిష్టాలతో జరుగుతుండేది. నువ్వు మధ్యలో చండాలంగా చెడగొట్టు. నువ్వు నీళ్ళు వస్తున్నావు ఇంటికి. ఎవరు రాయుడు 2 గంటలకు ఎవడు నీళ్ళు పోసుకుంటాడు? అది పోసుకుంటాడు. నీళ్ళు పోసుకుంటూ వచ్చేసి ఇప్పుడు నువ్వు నీళ్ళు పోసుకుంటూ వచ్చినావా? మళ్ళా ఇప్పుడు ఎవడు ఆ మూతికే జొల్లు ఉంది. నీ దగ్గర లేదు వస్తాను కూర్చో. చెప్పరైనా పాట స్టార్ట్ చేయి. 1,00,000 రూపాయలు 2 3 4 3 4. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. 10 బాగా ఆలోచించేది పడుతున్నావా? 10 10 12 15 17 కాదు మీరు రూపాయలా నీకే గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నావా? లక్షలు వాడతాడు. ఇప్పుడు ఎందుకు పేపర్ కి టీవీలకు వస్తుందని చెప్పి నువ్వు అదే పరం వాడుతున్నావు. అసలు బొంగులో ఉందా 10,000 లక్షలు నమ్మ జీతం. ఈ టెంటే పడితేమో నాకు తెలిసి ఈ టెంట్ కదా ఎక్కువ పడేస్తాను మీరు. ఈ టెంట్ కి వినాయకుడికే తెలియదు. ఎక్కడ 17 లక్షలు 17 లక్షలు 20 25 26 27 36 నువ్వు పడతావా? కూర్చోపాడతావా? కూర్చోపాడు. 40 42 45 47 ఏమి 47 పట్టుకో 50 54 స్పాట్ క్యాష్ ఉంటుంది. 54 లక్షలు ఇప్పుడు మళ్ళా నువ్వు ఊరికే పాడిపోయినట్లు కాదు. మైక్ తీసుకో. అమ్మాయికిలో నమ్మజితో నాకు ప్రేక్షకులకు తెలియజేయడం ఏమనగా పాట 54 లక్షలకి చేరుకున్నది. వేచి చూడ 59 కొత్తగా వచ్చిన అబ్బాయి 59 లక్షలకి లడ్డు పాడటం జరిగినది. ప్రేక్షకులందరూ ఎంతో ఉత్కటంగా ఎదురు చూస్తున్న లడ్డు పాటని ఇది ఇలాగే కొనసాగుతుంటుంది. ఎవరు పడుకోకుండా మేల్కొని మొత్తం గొర్రెలు పెడతాను. మరి ఎట్లా మేల్కొంటారప్ప నువ్వు? చెప్పేవారికి ఏమైనా జ్ఞానం ఉందా? నీకేమైనా ఇక్కడ బూతులు రాని కూడా స్వామి ఉన్నాడని మళ్ళా ఎట్లా ఏం మేల్కొంటారన్న నువ్వు ఇలాగంటే ఎట్లెట్టారు అంటే ఇప్పుడు చందమామ రావేని పడదు. చందమామ వస్తుందే ఏంటికి వస్తుంది మరి? ఏంటికి వస్తుంది కోసం ఇప్పుడు నీకు ఏం బొంగులు వస్తుంది ఏమైనా దీన్ని రిపేర్ చేయాలని పోయినసారి సంవత్సరం చెప్పిన. ఇది ఊరికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము అంటే ఊరికి చీప్ గా పెట్టి జనాలు గొర్రెం చేయాలని మొత్తం ఎంతగా ఇది పాట 54 59 లేదు 59 రాగింది. 59 మాట ఒక్క మాట ఇడిచేటప్పుడు లెక్కతో నేను సంబంధించి చెప్పిన బుర్ర బుద్ధి లేదు. 54 కానీ 59 చెప్పాను చెప్పాలి కదా. నువ్వు కూడా చెప్పాలి. ఆకు పట్టుకున్నాడు చెప్పాల. మేము 65 65 66 70 అమ్మ జీతాలు లెక్కలను అది కింద పెట్టకూడదు. తీయది కింద పెడితే పాట నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితుంది. నేను అడగదు మీరు అవి లెక్కలేమన్నా పైసలు ఏమన్నా
చిల్లరమేనా నీకేమి 67 80 లక్షలు ఆడ ఆ విధంగా పడతారు మీరు వరమా ఏమైంది ఇప్పుడు యా, ఈ ప్రపంచంలో మాట్లాడాడు కొనేది నేను నా ఇష్టం కొనేది నా ఇష్టం ఆడవాళ్ళు కిరీటికో రావాలనే పేరు రావాలనే కదా నువ్వు యాడా? లక్కీ పోతే మనం మర్ర చెడిపోతారా నేను లడ్డు ఎవరికి ఇల్లు అనుకుంటానో నీకు తెలుసు చెడగొట్టమని చూస్తాను మన వల్ల ఇప్పుడు నేను నీకు ఇంకోటి కూడా తెలుసు వీడియోలో అదే కాల్సిగా బాబు చూపించేకి రేటు పెంచి పాడతాను అనేది కూడా నీకు తెలిసింది ఇంకోటి కూడా తెలుసు వీడియోలో అదే కాల్సిగా బాబు చూపించేకి రేటు పెంచి పాడతాను అనేది కూడా నీకు తెలిసింది నువ్వు అనుకుంటా నేను అదే చేస్తాను పోరాను కదా ఆవిడ దానికి ఏమైనా సంబంధమా వీడియో తీసేది దానికి అది తీకోవడం చేయొచ్చు కదా బాబు తెలియలా నేను ఎన్ని లక్షలు పెట్టి పాడినా నేను ఎన్ని లక్షలు పెట్టి పాడినా అనేది ఆ బాబు తెలియలే కదా తెలియకుండా ఎట్లయితుంది అసలు నీకేమైనా మర్చింది ఏమన్నా చూడు నేను నీ కోసం ఈ లక్షలు కాదు కోట్లైనా నేను ఈ రోజు తగ్గేది ఉండదు ఈ నుంచి లేచేది ఉండదు నీకు ఖచ్చితంగా లడ్డు పంపిస్తా ఆడ బ్రేకరీలో ఆల్రెడీ ఒకటి మాట్లాడబెట్టిన అదే కథ అర్థమైందా బేకరీ లడ్డు పెడతామంట నీకు అర్థమైందా వినబడిందా ఏ బత్తారం కూడా మళ్ళీ వస్తాం కూతురు వస్తున్నాయి అంటే ఈ లడ్డు కాదు నువ్వు బేకరీలో అంటే ఈ లడ్డు ఈ రోజు ఎట్లా పడతారు నీకు అవునదే కదా నేను పడుతాను మళ్ళీ ఎట్లా నీకు యాలంటే పడతాం వస్తాడు ఏ వద్దు నీకు అర్థమైనందుంది అర్థం కాకున్నట్లుంది అర్థం కాదు కాబట్టి నీకు అర్థం కావడం లేదు ఇప్పుడు నేను మాట్లాడేది నేను చేసేది నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా నాకు తెలిసే చేస్తాను నీకు ఏదో తెలుసని వచ్చినావు ఈ రెండింటి మధ్యలో ఊరికే ఉండకోకుండా మేము పాడేది పాడిని తర్వాత నీకు అర్థమవుతుంది 70 పాడాను ఎవరు 80 వేసుకో 90 వేసుకో కోటి ఒకటోసారి 12 కోట్లు 1,50 లక్షలు 12 కోట్లు ప్రేక్షకులకి కోటి దాటినాక చెప్పాల నువ్వు డైరెక్ట్ 12 కోట్లకు పే నువ్వు చెప్పింది కదా ప్రేక్షకులందరికీ నిద్ర లేపుతున్నందుకు నన్ను క్షమించండి మన ప్రేక్షకులందరూ ఎవరు అసలు ఎవరికి పడతారబ్బా అమ్మా స్వామి కాకిలా తయారయ్యాడు నాయన ఏది గోళ నేను చెప్పనే ప్రేక్షకులందరికీ రాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మీరు ఈ వాడికి లేచున్నారో పడుకున్నారో శుభాకాంక్షలు పండగలకి శుభాకాంక్షలు ఏం చెప్తాడు చెప్తారు ఎవరు ఇప్పుడు చెప్పాలో ఏ టైం చెప్పిన శుభాకాంక్షలు ఇప్పుడు పండగ అనేది పండగ ఉప్పిన పండగే ప్రస్తుతం కోటి మీద నడుస్తున్న లడ్డు కోటి కాదు 12 కోట్లు అని చెప్తాను ఏం వినపడదానికి 12 కోట్లు ఒకటోసారి పాడండి ఎవరైనా రెండోసారి 13 15 5 17 20 30 ఏం మీరు 40 మీరు తుత్తు పాడదు 100 కోట్లు 150 200 కోట్లు వేసుకో 250 300 కోట్లు ఈ పాడు ఏమైనా సలికోట్లు ఏమైనా కోట్లు ఏమైనా వేసుకొని మన కోట్లు లెక్కల ప్రేక్షకులందరూ కొద్దిగా నీళ్లు తాగి గోరువెచ్చని నీళ్ళు తాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పాట జరుగుతూనే మధ్యలో వాళ్ళని నీళ్ళు తాగమంటారు డిస్టర్బ్ చేయక నీళ్ళు నిద్ర లేచాక నీళ్ళు తాగకుండా ఏంటంతా నీకే పెనాయిలు తాగుతారా 9 కోట్లు 250 కోట్ల 450 కోట్లు నువ్వు ఏమి మీరు డబ్బులు అంటున్నారా ఏమైనా వేసుకున్నట్టు జాకెట్ అనుకుంటున్నారా చిల్లరగాలనుకున్నా ఏ లెక్క ఆడని చెప్పు మీరు చెప్పి ఆస్తులతో పెట్టండి 500 కోట్లు దింపి అలా పంపించింది వీడియోది 500 కోట్లు ఓడిపోయినట్లు నువ్వు ఫీల్ వినబడతాదా నువ్వు ఏం వినబడతాదా ఇది స్కామ్ చేసి మొత్తం పిలుతురు 500 కోట్లు ఓడిపోయినని చెప్పు మమతా వింటున్నావా ఇది అలా చాలా డూబో మొత్తం అంతా ఇది నమ్మేదే లేదో ఇది అబద్ధం మొత్తం డ్రామా 450 కోట్ల 470 నేను 1000 కోట్లు నేను తీసుకోవడం ఎందుకు తీసుకోవడం ఏడు తీసుకోవడం మీరిద్దరు ఆకున్నోడు పాడేయలేదు ఆకున్నోడు ఎట్లా పాడేయలేదు మేము కూడా పాడతామా 100 కోట్లు డిసైడ్ చేసాయి నేనే గెలిచాను మొత్తం లడ్డంతా నాదే మీరు గెలిచాను నేనే గెలిచాను
నువ్వు పాటలు లేవు. పాటలు ఎవరు ఎంతో రావచ్చు. నువ్వేమో నిరుద్రోడు ఏం నిరుద్ర మనిషి కాదు. నీకు ప్రేక్షకులందరూ చెప్తాను ఈ లడ్డు వేల పాటల్లో వేల పాటలు ఈ లడ్డు వేల పాటల్లో వేల పాటలు నోరు తిరగడం లేవు. నీ పాడే రాలే ఈ పాయగారు తీసుకుపోయి అసలు చెప్పింది నేను గెలిచాను ఈ ముక్తి గెలిగించాను. మొత్తం 100 కోట్లు మరే బ్లడ్ గెలిచాను. గెలిచేసాను మొత్తం అంతా 100 500 కోట్లకి వెళ్తే 100. ప్రేక్షకులందరికీ తెలియజేయడం అట్లా ప్రేక్షకులకి ఎందుకోసారి ఏ సైతాన్ మమ్మడా ప్రేక్షకులు ఆడినాడు ఎవరున్నారు ఆ పిల్లలు ఉన్నారు చచ్చిపోయినాడు అంతేగాని బయట గడువు పెట్టుకుని ప్రేక్షకులు ఎవడొస్తారా అల్లాపులు మాటకి 400 ఏడా ఆపినా 470 కోట్లు 470 నేను 1000 కోట్లు అని చెప్పినాను. 470 నీ లెక్క 470 470 480 490 500 490 మీరు మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకుంటే ఏంది ఎవరిని పెంచుకొచ్చుకొని మాట్లాడుకోవాలా? అంత 490 498 499 500 ఏంది లడ్డు 500 కోట్లకు సాధించిన లడ్డు 500 కోట్లకు సాధించిన చెట్టు ప్రేక్షకులకి మరి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పాడి మీరు పడుకున్నా తిన్నా ఏం పర్లేదు కానీ లడ్డు 500 కోట్లకి దినేష్ చౌదరి గెలుచుకోవడం జరిగినది. అతని పోటీగా 1600 మంది పోటీ పడినా కూడా ఆ లడ్డు చచ్చినాడా అది నీ చచ్చినాడా ఎంతమంది 1600 మంది 1600 బొంగులు ఎవరన్నా కదా ఒక్కళ్ళే మొత్తం ప్రపంచం బయట కనపడలేదు. కళ్ళు దుబ్బినాయి నీకేమన్నా లడ్డు రేపు నీకు నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడికే నీకు చేరవేస్తాను. ఆ లడ్డు తిని మీరు ఫ్యామిలీ అంతా బాగుండాలని చెప్పి కోరుకుంటాను. ప్రేక్షకులకి పొద్దున్నే వచ్చేటప్పుడు పులిహోర నియమం తెమ్మని చెప్పింది పులిహోర 2 పండ్లు తీసుకొని ఖచ్చితంగా 9 గంటలకు రావాలని ఏ ముద్రించినావా నీకు పండ్లు పులిహోర బేకరీలో 500 లడ్డు కొని 300 అడిగిన మళ్ళా ఇంత నీచగా మమతా నీకు అర్థం కాలే. బేకరీలో 300 అంట 300 కోట్లు కొన్నానని మళ్ళీ ఎన్ని సాడీలు ఎన్ని స్కామ్లు వాయమ్మో ఇది నేనాడ ఒప్పుకోనికి ఇదంతా డూప్ చెప్తాను అర్థం కాదు నీకు 100 కోట్లు కొన్నానని మళ్ళీ ఎన్ని సాడీలు ఎన్ని స్కామ్లు వాయమ్మో ఇది నేనాడ ఒప్పుకోనికి ఇదంతా డూప్ చెప్తాను అర్థం కాదు నీకు. 1600 మంది జనాల్లో పోటీ పాడి నేను ఏకగ్రీవంగా నేను బతుకొద్దు చచ్చిపోతాను. 1600 మంది ఏడు చచ్చన్నారా నువ్వు ఎవరు ఇళ్ళల్లో మళ్ళీ ఇళ్ళలో వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ముసలి కూడా ఉన్నారు లేడీస్ ఉన్నారు మొత్తం అంతమంది. ఒక్కసారి మీరు గట్టిగా జై గణేష్ మహారాజ్ కేనండి. అనండి జై జై అన్న మొదటి ఎవరున్నారా మనసులో అనుకోమని చెప్పిన గట్టికి కాదు. అసలు ఇది చాలా స్కామ్. ఇది అసలు ఎవరు లేరు ఏమి కాదు. ఇదంతా డూపు ఈయన ఒప్పుకోను మొత్తం అంతా మొత్తం ఏంది లడ్డు అసలు ఏందిరా ఇద్దరు నువ్వు చాలా మోసం ఇది అసలు మోసం ఇది ఒప్పుకోవద్దు మమత. ఇది డూప్ ఇది అసలు జరిగింది అబద్ధము. ఇది డూప్ ఇది అసలు జరిగింది అబద్ధము. అసలు ఈ 2 గంటల్లో జరిగిన ఈ ఆటలో ఏం జరిగింది 2 గంటల్లో కూర్చొని ఒక అర్ధగంట సేపు మాట్లాడు నువ్వు మళ్ళా అర్ధగంటలో అంటే అర్ధగంటలో సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగిన ఈ చెప్పేదానికి ఏమైనా ఉండాలి మొదలష్టమోడా మళ్ళీ వస్తానంటే మళ్ళీ బూతులుగా ఏమైంది 2 గంటల నుంచి 2 గంటల నుంచి మాట్లాడతాను కూడా. నువ్వు ఇప్పుడు వచ్చినావు మనం పాట ఎంతసేపు స్టార్ట్ చేసి చెప్పి లడ్డు పాట 2 గంటలు మధ్యాహ్నం 2 నుంచి తందనాన్ని కూడా పోయి లడ్డు కావాలంటే చెప్పు డివైడ్ చేస్తాను. నా బేకరీకి అడిగారు ఉంది అది ఏ చిల్లర మళ్ళీ బేకరీ కాకపోతే మళ్ళీ వినాయకుడి మళ్ళీ మొత్తుకుంటుంది మళ్ళీ
చూ అన్ని ఎట్లా తిప్తావు నిద్ర రాదా నీవు రాలే పైకి పండుకో నువ్వు రా నువ్వు మైక్ లో పాట పాడతా చూడు మంచి నిద్ర వస్తుంది ఏ ముద్రస్తున్నావు అసలు ఆ మైక్ డొక్కు మైక్ పెట్టుకొని అసలు పని చేయి మైక్ లో మాట్లాడతావు పని చేయని మైక సెల్లులు కొనాలి కదా